గత కొన్ని రోజులుగా మీరు నేర్చుకున్న విషయం, ఒక విషయం మీకు చెప్పాలి. మీరు ప్రారంభించింది ఇప్పుడు లర్నర్ లైసెన్స్కి ఎలాగైతే ఎలిజిబిలిటీ వస్తుందో అలా వచ్చినట్టే, ఇంకా పూర్తిగా మీకు రానట్లే. అందుకనే పేరు కూడా సంధ్యావందన అభ్యసన శిక్షణ. సంధ్యావందన శిక్షణ కాదు, సంధ్యావందనం అభ్యసించడానికి కావాల్సిన శిక్షణ మాత్రమే ఇస్తున్నామని పెట్టుకున్నాం పేరు కూడా. ఎందుకంటే 15 రోజుల్లో రావడం అనేది సాధారణంగా జరగని విషయం. కానీ అకర్ణాత్ మందకరణాత్ శ్రేష్టం అంటుంది శాస్త్రం. అంటే అసలు మానేసే కంటే మెల్లమెల్లగా అయినా చేస్తూ ఉండు, నేర్చుకో అని దాని అర్థం. అందుకని మొదలు పెట్టారు కాబట్టి మీ జీవితాలలో గాయత్రి అనుగ్రహం మీకు లభించినట్లే, అమ్మవారు మీ అందు ఉన్నట్లే. ఎందుకంటే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతది సిద్ధయే అని గీతాచార్యులు వారు చెప్తారు. వేల కొలది ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లోనే తీసుకుంటే బ్రాహ్మణ్యం సుమారుగా లక్షల్లో ఉంటుంది. కానీ చెయ్యని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అటువంటిది మనం ఇప్పుడు చేసే అవకాశం మనకు అమ్మవారు కల్పించింది. ఎందువల్ల సంధ్యాహీనో అశుచిర్నిత్యం అనర్హ సర్వకర్మషు శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఎవరైతే సంధ్యావందనం చెయ్యరో, సంధ్యావందనం చేయకుండా అన్యమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేసినా సరే, సంధ్యావందనం చేయకుండా ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో అతను అశుచితో ఉన్నట్లు. అంటే ఇంట్లో ఎవరో చనిపోతే ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో అలా జీవితం గడుపుతున్నట్లు. కనుక ఏ కర్మ చేసినా పనికిరాదు. ఆ 10 రోజుల్లో 15 రోజుల్లో మనం దైవీ కార్యక్రమాలు ఏవి కూడా చేయం కాబట్టి, సంధ్యావందనం చేయకుండా నేను రుద్రాభిషేకాలు చేస్తున్నానండి, లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నానండి, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నానండి ప్రతి పౌర్ణమికి ప్రతి ఏకాదశికి అంటే వేస్ట్. దానివల్ల ఉపయోగం లేదు. సంధ్యావందనం చేసి అంటే ఇది అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టడం లాంటిది. శాస్త్రం ఇంకో మాట కూడా చెప్పింది, సంధ్యావందనం చేయకపోతే సంధ్యాయే నన విజ్ఞాత సంధ్యాయే నవుపాసిత. ఎవరైతే సంధ్యావందనం చెయ్యరో, తెలుసుకోరో, యావజ్జీవం భవేద్ దుఃఖ, శూద్ర అని కూడా శబ్దం వాడింది కొన్ని చోట్ల. అంటే వారు యావజ్జీవనము దుఃఖంతో ఉంటారు. అంటే చేసేవాళ్ళు సుఖంగా ఉంటారు అని అర్థం. ఎందుకుంటారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. మంత్రార్థం ఇప్పుడు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మఖ్యం దత్వా ప్రజాతం బ్రహ్మలోకం అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి జీవికి కావలసిన ఐహిక ఆముష్మిక అంటే బతుకున్నంతకాలం, ఈ భూమి మీద ఉన్నంతకాలం ఏం కావాలో అది. తర్వాత సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కనుక తర్వాత ఏం కావాలో అది కూడా మనకి ఉత్తర జన్మలు కూడా విశేషంగా ఉండేటట్టుగా అనుగ్రహించగలిగేటువంటిది ఈ సంధ్యావందనం ఒక్కటే. సంధ్యావందనం చేస్తే మిగతా ఏమి చేయకపోయినా పర్వాలేదు, చేయొద్దని కాదు, చేయకపోయినా పర్వాలేదు. సంధ్యావందనం చేయకుండా మిగతా ఏం చేసినా ఉపయోగం లేదు. సంధ్యావందనం చేస్తే పిల్లలకి 70% వచ్చేవాడికి 80 వస్తుంది, 80 వచ్చేవాడికి 90 వస్తుంది, 90 వచ్చేవాడికి 100 వస్తుంది. పెద్దవాళ్ళకి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. నిత్యం సంధ్యావందనం ఇప్పుడు మీరు ఇక్కడ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఆయన చెప్పడం, మీరు చేయడం, మీరు చెప్పడం, ఆయన చెప్పడం, ఇద్దరు 2 సార్లు అవుతున్నాయి సంధ్యావందనాలు. 2 సార్లు చేసిన సంధ్యావందనం కాబట్టి మీకు సుమారుగా ఒక 40-45 నిమిషాలు పడుతుంది. మీరు ఒక్కరే చేస్తే 20 నిమిషాల ప్రక్రియ. అక్కడి నుంచి అలవాటైన తర్వాత సంధ్యావందనం 8 నిమిషాల ప్రక్రియ మాత్రమే. ఒక రోజులో ఒక 8 నిమిషాలు మన గురించి, మన యొక్క పితృదేవతల గురించి, మన తర్వాత తరాల గురించి మనం ఆ మాత్రం 8 నిమిషాలు మనం స్పెండ్ చేయలేకపోతున్నాము అంటే మనకి టైం మేనేజ్మెంట్ చేత కాదు అనుకోవడం తప్ప టైం లేదు అనుకోవడానికి లేదు. కనుక ఈ శిక్షణ మీకు ఏదైతే అమ్మవారు మీకు ఈ మార్గం చూపించి ఇటువైపు పంపించిందో, ఎవరైనా సరే యూ కెన్ ఓన్లీ టేక్ ది హార్స్ టు ది పాండ్ బట్ కాంట్ మేక్ ఇట్ డ్రింక్. అలాగా అమ్మవారు మీకు ఒక దారి చూపించింది. ఇక అక్కడి నుంచి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందే. రేపటి నుంచి ఇక్కడికి రారు. మన నాగేంద్ర ప్రసాద్ గారు ఉండరు కాబట్టి మీ మనస్సుల్లోకి, బుద్ధిలోకి ఒకడు ప్రవేశిస్తాడు. వాడి పేరు కలిపురుషుడు. వాడు ఏమంటాడంటే కాసేపు పడుకో, ఏం పర్వాలేదు, ఇవాళ వెళ్ళక్కర్లేదు అంటాడు.
అక్కడి నుంచి మనకు మొదలవుతుందన్నమాట. బద్ధకము, నిద్ర, ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్పాడు కృష్ణ పరమాత్మ. మనిషి ఎలా చెడిపోతాడు అంటే ఇవి కారణాలు. దానికి మార్గం వాడు చూస్తుంటాడు, ఆ కలిపురుషుడు అనేవాడు. వాడిని జయించగలగాలి అంటే రేపటి నుంచి కూడా ఆపకుండా మీ ఇళ్లలో మీరు సంధ్యావందనం తప్పకుండా చేసుకోండి. మీ యొక్క అభ్యున్నతిని అమ్మవారు కోరే మీకు ఈ అవకాశం ఇచ్చింది కనుక ఈ సువర్ణ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని సంధ్యావందనం చేస్తూ, ఎందుకంటే భూసురుడు అనిపించుకున్నాం మనం. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం తు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతా అని. ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుడి ఆధీనంలో ఉన్నదిట. ఆయన ఎవరి ఆధీనంలో ఉన్నాడు అంటే మంత్రానికి ఆధీనుడై ఉన్నాడు. ఆ మంత్రం ఎవరి చేతుల్లో ఉంది అంటే ఎవరైతే సంధ్యావందనం చేస్తూ మంత్రాన్ని సాధిస్తున్నారో వారి చేతుల్లో మంత్రం ఉండదు. అందుకనే ఒక గాయత్రి, ఏదో మామూలు గాయత్రి మంత్రం అని మీరు గబగబా చెప్పేసి వెళ్ళిపోతే అది సిద్ధించదు. ఒక్క గాయత్రితోనే సృష్టికి ప్రతిసృష్టి చేశాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు చేసిందల్లా ఏంటంటే, నేను చేసిన గాయత్రి అంతా ధారపోస్తున్నాను, ఇంకో సృష్టి పెట్టండి అక్కడ అన్నాడు, అయిపోయింది, ఇంకో సృష్టి వచ్చింది. కాబట్టి గాయత్రి మంత్రానికి విశిష్టమైనటువంటి పవర్ ఉన్నది కనుక ఆ మంత్ర సాధన చేసి మీ జీవితాలు తరింపజేసుకోవాల్సిందిగా, అందుకు అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ లభించవలసిందిగా కోరుతూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇప్పుడు ఇవి ప్రశంసా పత్రాలు అంటున్నాం కానివ్వండి, ఎవరైతే కనీసంగా 10 రోజులు వచ్చారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. నేర్చుకున్నారు అని ఒకటి, రెండోది మానకండి అని మీకు గుర్తు చేయడం కోసం ఈ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మీ ఇంట్లో తీసుకెళ్ళి ఎదురుకుండా మీకు ఎక్కడ కనబడుతుందో అక్కడ పెట్టుకోండి. అది చూడగానే మీకు ఒకటి గుర్తు రావాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా సంధ్యాయేన విజ్ఞాత సంధ్యాయే నౌపాసిత యావజ్జీవం భవేత్ దుఃఖ, అక్కడతో ఆపల శాస్త్రం. మృత శ్వానాభిజాగతే అంటుంది. ఎవరైతే సంధ్యావందనం చెయ్యాలో వాళ్ళు చెయ్యకుండా చనిపోతే తర్వాత జన్మ ఏంటి అని కూడా శాస్త్రం చెప్పేసింది. ఏమిటిట? శ్వానము అంటే కుక్క, కుక్కగా పుడతారట. కాబట్టి మీరు రోడ్డు మీద నడుస్తున్నప్పుడల్లా మీకు కుక్కలు కనబడితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు పూర్వజన్మలో బ్రాహ్మణులు సంధ్యావందనం చేయలేదని గుర్తుంచుకోవాలి. శాస్త్రం చెప్తున్న మాట నవ్వే విషయం కాదు ఇది. కనుక మనకి అటువంటి జన్మ కావాలా వద్దా నిర్ణయించుకోవాల్సింది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు భగవంతుడి మీద నింద మోపి లాభం లేదు. చాలా వరకు ఏం చేస్తామంటే మనం దేవుడు నాకు ఎందుకో కష్టాలు ఇచ్చాడు అనుకుంటాం. కనుక అది గుర్తుంచడం కోసం మీకు ఈ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. చిరంజీవి మల్లెల వెంకట సుజన్ కుమార్. దాని కొట్టండి, చప్పట్లు కొడితే మీకే ఆరోగ్యం బాగుంటుంది. చిరంజీవి వైష్ణవ్ స్పెషల్ సర్టిఫికేట్ వచ్చిందా? అయిపోయినాయి, పాతవి కొత్తవి తీసాను. అతను ఒక్కడికి కొత్తది వచ్చింది. అది చిరంజీవి రాజీవ్ శర్మ, చిస్లా రాజీవ్ శర్మ. చిరంజీవి రాహుల్ శర్మ. నెక్స్ట్ మీరు రాధాకృష్ణమూర్తి గారు. చల్లా విష్ణుప్రసాద్ గారు. వంకమామిడి సాయి విశ్వనాథ్. పెద్దగా చెప్పట్లు. అక్కడ సవాష్. చిరంజీవి కందికొండ శ్రీహరి. శ్రీ మురళీప్రసాద్ గారు. అది లేదు. వంకమామిడి సాయి కుమార్ గారు. కందిబండ రామచంద్ర కృష్ణ ప్రసాద్ గారు. స్వస్తి.